ప్రామిసరీ నోట్ రాసుకున్న తర్వాత 3 ఇయర్స్ అయిపోయిందనుకో అది ఇన్‌వాలిడ్ అని చెప్పేసి చాలామంది అడ్వకేట్‌లు అంటున్నారండి. అంటే 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మనం మనీ గాని ఏమైనా రికవర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? మీరేమంటారండి దీని గురించి? జనరల్‌గా ఏందంటే మనకు నిత్య జీవితంలో హ్మ్. మనకు ఏదన్నా ఫైనాన్షియల్‌గా అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం అంటే ఏందంటే, మన ఫ్రెండ్స్ గానీ, తెలిసినోళ్ళ దగ్గరలో గానీ, లేకపోతే ఎవరైనా వడ్డీ వ్యాపారస్తులు గానీ, అవును. వాళ్ళ దగ్గర నుంచి మనం చేబదులు తీసుకుంటూ ఉంటాం. హ్మ్. సో, ఈ చేబదులు తీసుకున్నప్పుడు ఏంది అంటే ఏందంటే, వాళ్ళు ష్యూరిటీ కిందనో, లేతే ఒక పేపర్ ఉండాలి గదా! అని చెప్పేసి ఏదో ఒకటి అడుగుతుంటారు. హ్మ్. అడిగినప్పుడు చాలా సందర్భాలలో మనం ప్రామిసరీ నోట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. హ్మ్. ప్రామిసరీ నోట్ అంటే ఏందంటే, నేను సో అండ్ సో పర్సన్ దగ్గర అప్పు తీసుకున్నా, ఆ అప్పుని ఈ కండిషన్స్ కడతా అని రాసేదాన్ని ప్రామిసరీ నోట్ అంటాం. ఓకే. ప్రామిసరీ నోట్‌కి మనకు జనరల్‌గా ప్రింటెడ్ ఫార్మాట్ ఉంటది. రాసుకునేటప్పుడు కూడా ఏది రాసుకున్నా అంటే అప్పు తీసుకున్నా, కడతా, టర్మ్స్ రాస్తే ప్రామిసరీ నోటే. హ్మ్. సో, దానికి ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ అంటే ఏమి ఉండదు. ఓకే. కాకపోతే జనరల్ రూల్ ఏముంటది అంటే ఏందంటే, ఒక ప్రామిసరీ నోట్ మీదన ఒక డేట్ రాస్తాం. సో హ్మ్. అండ్ సో డేట్ అని రాసి, ఆ డేట్ నుంచి 3 ఇయర్స్ లోపు వాడు అప్పు కట్టకపోతే, హ్మ్. నువ్వు వాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. హ్మ్. ఓకే. ఆ డేట్ నుంచి 3 ఇయర్స్ లోపు కంపల్సరీ వాడు కట్టలేదనుకో, ఈ ప్రామిసరీ నోట్‌ని ఉపయోగించుకొని వాని మీద నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. జనరల్ రూల్ ఏం చెప్తది అంటే ఏందంటే, ప్రామిసరీ నోట్ మీద డేట్ ఉన్నప్పుడు, హ్మ్. ఆ డేట్ నుంచి 3 ఇయర్స్ లోపే నువ్వు కేసేయాలి. అవును. 3 ఇయర్స్ దాటితే కేసేయనీకి లేదు. ప్రామిసరీ నోట్ ఇన్‌వాలిడు. హ్మ్. ఇది జనరల్ రూలు. అంటే ఇది ప్రపంచానికి మొత్తం తెలిసిన జనరల్ రూలు. అవును. అది చాలామంది అడ్వకేట్స్ అదే చెప్తారు. ఎవరైనా నువ్వు అడ్వకేట్ దగ్గర పోయినావనుకో, 3 ఇయర్స్ లోపు డేట్ ఉందా? 3 ఇయర్స్ డేట్ అయిపోయిందా? ఇది పని చేయదే అంటారు. అవును. ఓకే. అడ్వకేట్స్ అదే చెప్తారు. జనరల్ పబ్లిక్ కూడా అదే అవగాహన ఉంది. అవును. కానీ 3 ఇయర్స్ దాటిన తర్వాత కూడా మనం ప్రామిసరీ నోట్‌ని అదే ప్రామిసరీ నోట్‌ని ఉపయోగించుకొని కోర్ట్‌లో కేసేయొచ్చు. చెల్లుతుందా అండి? డెఫినెట్‌లీ చెల్లుతది. హ్మ్. అదే చెప్తున్నా నేను. డెఫినెట్‌లీ చెల్లుతది. ఎందుకంటే 3 ఇయర్స్ అనేది జనరల్ లిమిటేషన్. హ్మ్. కానీ దానికి ఎగ్జంప్షన్ ఉంటది మళ్ళా. ఎగ్జంప్షన్ అనేది ఏంది అంటే ఏందంటే, ఆ 3 ఇయర్స్ దాటిన తర్వాత కూడా నువ్వు ఎందుకెయ్యలేదు అనే కారణాన్ని నువ్వు కోర్ట్‌లో రాయాల. హ్మ్. అయ్యా నా ప్రామిసరీ నోట్ ఈ డేట్ వరకు ఉంది. ఈ డేట్‌లోపు నేను కేసేసుకోవాలా? సో అండ్ సో కారణం వల్ల నేను ఎయలేకపోయినా, హ్మ్. ఆ కారణం చెబితే, ఆ కారణం గనుక కోర్ట్ నమ్మి, అరే! ఇది కరెక్టే గదా! అనుకుంటే మీరు ఆ కేస్‌ని తీసుకుంటారు. హ్మ్. ఓకే. కానీ మా అడ్వకేట్‌లు చాలామంది ఏం రాస్తారంటే ఏందంటే, 3 ఇయర్స్ వరకు నేను వెయిట్ జేషినా, ఆయన ఇస్తా అని జెప్పిండు. ఇయాల ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని జెప్పిండు. ఆయన ఇస్తాడని నమ్మకంతోనున్నా. హ్మ్. ఆ నమ్మకంతోని నేను వెయిట్ జేసేవరకు నాది ప్రామిసరీ నోట్ డేట్ అయిపోయింది. డేట్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఇస్తాడేమో వెయిట్ జేషినా అని అట్లా రాస్తారు. అట్లా రాయొద్దు ఎప్పుడు గూడా. కోర్ట్ ఎప్పుడు ఎగ్జంప్షన్స్ ఇస్తది అంటే ఏందంటే, నీ ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు, నువ్వు హాస్పిటల్ పాలైనప్పుడు, హ్మ్. లేకపోతే నీకేదన్నా మెంటల్‌గా డిస్టర్బ్ అయినప్పుడు, హ్మ్. ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, ఈ దేశంలో లేనప్పుడు. సపోజ్ నువ్వేమనుకుంటావు అంటే ఏందంటే, నెక్స్ట్ మంత్ ఇంకొక 3 మంత్స్ తర్వాత 3 ఇయర్స్ డేట్ ఉంటది. అవును. ఈ 1 మంత్‌లో ఎళ్ళొద్దాం అనుకుంటావు. హ్మ్. ఓకే. ఇప్పుడున్న పరిస్థితి చెప్తా నేను. అవును. ఒకడు యూఎస్ పోయిండు అనుకుందాం. ఆ! ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఫ్లైట్‌లు క్యాన్సెల్ అయినాయి. రాలేడు. అంతే. సో, అది అంటే ఒక రీజన్ అనేది నమ్మదగ్గగా ఉండాలా. ఎగ్జంప్షన్ ఇచ్చేటట్టు కూడా ఉండాలి. అరే! అవును గదా! ఇప్పుడు ఆయన చేతుల్లో ఏముంది? హ్మ్. ఫ్లైట్‌లు ఆగిపోయినాయి గదా! యూఎస్ నుంచి రాలేడు గదా! కాబట్టి ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు హ్మ్. అనేది కోర్ట్‌కి అనిపియాల. మనోళ్ళందరూ జనరల్ రీజన్స్ రాస్తారు. హ్మ్. కాబట్టి జనరల్ రూల్ ఏంది అంటే ప్రామిసరీ నోటు డేట్ నుంచి 3 ఇయర్స్ లోపే కోర్ట్‌లో ఫైల్ చేసుకోవాలి. హ్మ్. ఫస్ట్ పాయింట్. లేదు అంటే ఏదన్నా కారణం వల్ల 1 మంతో, 2 మంత్సో, 3 మంత్సో, 6 మంత్సో, 1 ఇయరో గనక లేట్ అయితే, ఆ లేట్‌కు గల కారణాన్ని కోర్ట్‌కు జెప్తే, హ్మ్. కోర్ట్ పర్మిషన్ ఇస్తే, ఆ కేస్ కోర్ట్ తీసుకొని మనం హ్మ్. వసూలు చేసుకునే అవకాశం ఉంటది.